అది 2009 మే 31 బ్రెజిల్లోని రియో డి జనీరో నుండి ప్యారిస్కి ఎయిర్ ఫ్రాన్స్ 447 టేక్ ఆఫ్ అయింది. ఈ విమానం అట్లాంటిక్ ఓషన్ మీదకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్లైట్ మాయమైపోయింది. అట్లాంటిక్ ఓషన్పై ఒక ప్యాసింజర్ ఏరోప్లేన్ మిస్ అవడంతో అసలేం జరిగిందో కనిపెట్టే పనిలో ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. ప్లేన్ నుండి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ రాలేదు. ప్లేన్లో ముందు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు. అయినప్పటికీ విమానం మిస్ అయిపోయింది. విమానం నుండి ఒక్క మాట కూడా లేకుండా ప్లేన్ మిస్ అవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని రోజుల తర్వాత విమానంలోని 228 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిర్లైన్స్ ప్రకటించింది. 3 సంవత్సరాల వరకు ఈ ఏరోప్లేన్ ఏమైందో ఎవ్వరికీ తెలియదు. 3 సంవత్సరాల వరకు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమాన రహస్యంగా మిగిలిపోయింది. బట్ 3 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఈ మిస్టరీ వీడింది. అసలేం జరిగింది, ఈ విమానం ఏమైంది అనే విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది మే 31 రియో డి జనేరియోలోని గాలియో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లోకల్ టైం 7 గంటలకు ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉంది. ఇది ఎయిర్బస్ A330 విమానం. ఈ విమానం ప్యారిస్లోని చార్ల్స్ డెగోల్ ఎయిర్పోర్ట్కి 11 గంటల ప్రయాణం తర్వాత చేరుకుంటుంది. ఎయిర్ ఫ్రాన్స్ ఒక ఫేమస్ ఎయిర్లైన్ కంపెనీ. అలాగే ఈ విమానం ఎయిర్బస్ A330 లేటెస్ట్ జనరేషన్ ఏరోప్లేన్. ఇది అత్యాధునిక సాంకేతికత ఉన్న ఏరోప్లేన్. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ విమానం దానంతటదే ప్రయాణం చేస్తుంది. ముఖ్యంగా లాంగ్ ఫ్లైట్స్ అప్పుడు ఈ మోడల్ ఏరోప్లేన్స్లో పైలట్స్ చేసే పని జస్ట్ ల్యాండింగ్ అలాగే టేక్ ఆఫ్. మిగతాదంతా ఆటో పైలటే చూసుకుంటుంది. బట్ ఇదే అసలైన ప్రాబ్లం. ఈ ప్రాబ్లం గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. విమానంలో ప్రయాణికులు సిబ్బంది కలిపి మొత్తం 228 మంది ఉన్నారు. వీరంతా 32 వేరే వేరే దేశాలకు చెందినవారు. అలా ఆ రోజు రాత్రి ఈ విమానం టేక్ ఆఫ్ అయింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానం టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం ఉత్తర దిశ వైపు వెళ్తూ ఉంది. రాత్రి 10 గంటల 48 నిమిషాలకు ఫ్లైట్ 447 బ్రెజిలియన్ ఎయిర్ స్పేస్ని దాటింది. దీంతో పైలట్ బ్రెజిలియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో విషయాన్ని చెప్పాడు. ఆ సమయంలో ఫ్లైట్ బ్రెజిలియన్ ఎయిర్ స్పేస్ని దాటి సౌత్ అట్లాంటిక్ ఓషన్లో రేడార్ డార్క్ స్పాట్కి చేరుకుంది. ఈ ప్రదేశంలో రేడార్స్ ఉండవు. మళ్ళీ సెనగల్ రాజధాని దాకార్ దాకా మధ్యలో ఎలాంటి రేడార్స్ ఉండవు. దీంతో సెనగల్ ఎయిర్ స్పేస్ రీచ్ అయ్యే వరకు ఈ ఫ్లైట్ ఏ రేడార్లో కనిపించదు. బట్ అలా అని ప్లేన్తో ఎవరికి కాంటాక్ట్ ఉండదని కాదు. పైలట్స్ రేడియో ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ ప్లేన్కి దగ్గరలో ఉన్న విమానాలతో అలాగే సెనగల్ ATCతో కూడా ఫ్లైట్ కమ్యూనికేట్ చేయగలదు. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు విమానం బ్రెజిలియన్ ఎయిర్ స్పేస్ని దాటి 2 గంటలు అవుతుంది. ఫ్లైట్ 447 నుండి ఎలాంటి సమాచారం లేదు. ఈ సమయానికల్లా విమానం సెనగల్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాలి. అలాగే సెనగల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేడార్ స్క్రీన్స్ మీద కూడా ప్రత్యక్షం అవ్వాలి. బట్ అలా జరగలేదు. విమానానికి కాంటాక్ట్ చేసే అవకాశం ఉన్న ATCతో కాంటాక్ట్ అవ్వకపోవడం కొంత అనుమానాస్పదంగా అనిపించింది. మరోపక్క రేడార్ స్క్రీన్స్లో విమానం లేదు. ఇదే మరింత ఆందోళన కలిగించే విషయం. బట్ విమానం ఎయిర్పోర్ట్కి చేరుకుంటుందేమో అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి చిన్న ఆశ ఉంది. ఈ వార్త ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ప్యాసింజర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఆందోళన మొదలైంది. దీంతో మెల్లమెల్లగా ఫ్యామిలీ మెంబర్స్ ప్యారిస్లోని చార్ల్స్ డిగోల్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నారు. ఆ రోజు చాలా విమానాలు ఆ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. వాటిలో ఎయిర్ ఫ్రాన్స్ 447 కూడా ఒకటి. బట్ ఎయిర్పోర్ట్ స్క్రీన్స్లో అన్ని ఫ్లైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఈ 447 ఫ్లైట్ గురించి ఎలాంటి సమాచారం స్క్రీన్ మీద డిస్ప్లే కాలేదు. అలా ఫ్లైట్ చేరుకోవాల్సిన సమయం కూడా వచ్చేసింది. బట్ విమానం ఎయిర్పోర్ట్కి చేరుకోలేదు. విమానం మరెక్కడైనా ల్యాండ్ అవుతుందేమో అనే చిన్న ఆశ ఇంకా కొందరిలో ఉంది. బట్ అది కూడా జరగలేదు. ప్లేన్లో ఉన్న ఫ్యూయల్ అయిపోయే సమయం కూడా వచ్చేసింది. దీంతో ఇక ఆకాశంలో ఆ విమానం ఉండే పరిస్థితి లేదు. విమానం ఎక్కడా ల్యాండ్ అవ్వలేదు. దీంతో ప్లేన్ మిస్ అయిందని అందరికీ అర్థమైపోయింది. ఎలాంటి సమాచారం లేకుండా రేడార్స్లో కనిపించకుండా ఈ విమానం మాయమైపోయింది. దీంతో ఎయిర్ ఫ్రాన్స్ కంపెనీ కూడా ప్లేన్ మిస్ అయినట్లు, విమానంలోని 228 మంది చనిపోయినట్లు ప్రకటించింది. బట్ ఈ ఫ్లైట్ మిస్సింగ్కి సంబంధించిన క్లూస్ మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నాయి. దీంతో ఇన్వెస్టిగేటర్స్ అలాగే ఏవియేషన్ ఎక్స్పర్ట్స్కి ఈ విమానంకి ఏమైందో తెలుసుకోవాలంటే పెద్ద పనే ఉంది. ఏదైనా వేరే బయట శక్తులు విమానాన్ని క్రాష్ చేసాయా అనే ప్రశ్న అందరికీ వచ్చింది. మిస్సింగ్ ముందు విమానం నుండి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో తీవ్రవాద దాడి జరిగిందా లేదా బాంబు పేలుడు జరిగిందా అనే డౌట్ ఫ్రెంచ్ అధికారులకు వచ్చింది. దీంతో సముద్రంపై విమాన శకలాల కోసం సెర్చ్ మొదలుపెట్టారు. విమానం గురించి ఏదైనా శకలం దొరికితే కానీ ఏం జరిగిందో ఒక అంచనా కూడా వేయలేరు. సాధారణంగా విమానాలు అలా సముద్రంలో క్రాష్ అవ్వవు. ప్రస్తుతం తయారు చేసే విమానాలను ఎంతో అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్తో తయారు చేస్తారు. దీంతో అంత ఈజీగా సముద్రంలో కూలిపోయే అవకాశం లేదు. చివరికి 5 రోజుల సెర్చ్ తర్వాత వారు వెతుకుతున్న దాంట్లో చిన్న భాగం వారికి దొరికింది. 5 రోజుల సెర్చ్ తర్వాత కొన్ని విమాన శకలాలు 50 మంది డెడ్ బాడీస్ సముద్రంలో దొరికాయి.
ఈ శకలాలను పరిశీలిస్తే అవి బాంబు పేలుడు కాదు, కానీ విమానం డైరెక్ట్గా సముద్రంలో క్రాష్ అయినట్లు సూచిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్బస్ A330 విమానాలన్నింటిలో ఏదైనా తెలియని లోపం ఉందా అనే కొత్త భయం కంపెనీలకు, ప్రభుత్వాలకు పుట్టింది. ఈ ఫ్లైట్ 447ని టైటానిక్ ఆఫ్ స్కైస్ అని పిలిచేవారు. బట్ టైటానిక్ మునిగిపోవడానికి ఐస్బర్గ్ కారణం. బట్ ఈ ఫ్లైట్ 447కి మాత్రం క్రాష్కి సంబంధించిన ఎలాంటి మెయిన్ కారణం లేదు. దీంతో ఈ ఫ్లైట్ 447ని టైటానిక్తో పోల్చలేరు. ఈ విమానం దొరికినప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈ విమాన రహస్యం విమానం యొక్క బ్లాక్ బాక్స్లో దాగి ఉంది. అంటే విమాన రహస్యం సముద్రపు అడుగున 4 కిలోమీటర్ల లోతున పడి ఉంది. దీంతో ఫ్రెంచ్ అథారిటీస్ డీప్ సీ సర్చ్ మొదలుపెట్టారు. న్యూక్లియర్ సబ్మెరైన్ నుండి రిమోట్ ఆపరేటెడ్ మినీ సబ్స్, రోవర్స్ వరకు సముద్రపు అడుగున సర్చ్ చేయగలిగే అన్ని మిషన్స్ని వాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఈ సర్చ్ జరిగింది. ఈ సర్చ్ కోసం ఫ్రెంచ్ గవర్నమెంట్ ఎంతో డబ్బును, సమయాన్ని ఖర్చు పెట్టింది. అలా మొదలైన సర్చ్ ఆపరేషన్ వారాలు, నెలలు, సంవత్సరాల పాటు సాగింది. బట్ ఏమీ ఫలితం లేదు. అలా ఇక సర్చ్ ఆపరేషన్ ముగుస్తుంది అన్న సమయంలో టైటానిక్ని కనిపెట్టిన టీం, వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఎక్స్పెడిషన్ టీం ఈ సర్చ్ ఆపరేషన్లో పాల్గొనింది. చివరికి ఈ టీం 2011 ఏప్రిల్ 2న విమాన క్రాష్ అయిన 2 సంవత్సరాల తర్వాత ఈ విమానం ఎక్కడుందో కనిపెట్టారు. సౌత్ అట్లాంటిక్ మహాసముద్రంలో 4 కిలోమీటర్ల లోతులో ఈ విమానం ముక్కలుగా పడి ఉంది. ఈ శకలాలతో పాటు వాళ్ళకు కావాల్సిన బ్లాక్ బాక్స్ కూడా ఉంది. బ్లాక్ బాక్స్ కనిపెట్టడంతో ఇన్వెస్టిగేషన్లో భారీ మార్పు వచ్చింది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ దొరికితే ఇక ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా చిన్న విషయం. సముద్రపు అడుగున ఉన్న ఆ విమాన శకలాలలో 104 డెడ్ బాడీస్ కూడా దొరికాయి. మిగతా 74 ప్యాసింజర్కి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్లో ఇన్వెస్టిగేటర్స్కి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి. రికార్డింగ్స్లో ఫ్లైట్ క్రాష్ అయ్యే 4 నిమిషాల ముందు కాక్పిట్ అంతా గందరగోళంగా ఉంది. అంతేకాదు ప్లేన్ క్రాష్ అవ్వబోతుందని పైలట్స్కి కూడా తెలుసు. అసలు రికార్డింగ్స్లో ఏముందో తెలుసుకోవాలంటే 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అది జూన్ 1, 2009 అర్ధరాత్రి సమయంలో ఎయిర్ ఫ్రాన్స్ సముద్రంలో క్రాష్ అయిపోయింది. మోడర్న్ ఏవియేషన్ రంగంలో ఒక అతిపెద్ద రహస్యంగా ఈ ఫ్లైట్ మిస్సింగ్ మిగిలిపోయింది. బట్ ఈ క్రాష్కి కొన్ని నిమిషాల ముందు ఫ్లైట్ అట్లాంటిక్ మహాసముద్రంలో అడుగుపెట్టింది. ఫ్లైట్కి కెప్టెన్ 58 ఏళ్ల మార్క్ డుబాయిస్. ఇతను ఈ రియో డే జనీరో, ప్యారిస్ రూట్లో ఒక ఫేమస్ పైలట్. ఇతనికి 11,000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లైట్ ఫస్ట్ ఆఫీసర్ 37 ఏళ్ల డేవిడ్ రాబర్ట్. ఇతనికి 6,500 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఫ్లైట్ మరో పైలట్ కూడా ఉన్నాడు. ఇతను 32 ఏళ్ల పైరీ సెడ్రిక్ బానీ. ఇతనికి 3,000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. ఉన్న పైలట్స్ అందరిలో ఇతనే లీస్ట్ ఎక్స్పీరియన్స్. బానీ కాక్పిట్లోని రైట్ సీట్లో కూర్చున్నాడు. అలాగే కెప్టెన్ డబాయిస్ లెఫ్ట్ సీట్లో కూర్చున్నాడు. అది 11 అవర్ ఫ్లైట్ కాబట్టి ఫ్లైట్లో 3 పైలట్స్ ఉన్నారు. అంతేకాదు షిఫ్ట్స్ పద్ధతిలో పైలట్స్ విమానాన్ని నడుపుతారు. ఆ సమయంలో కెప్టెన్ డబాయిస్ అలాగే పైలట్ బానీ ఇద్దరు డ్యూటీలో ఉన్నారు. అలాగే మరో పైలట్ డేవిడ్ రాబర్ట్ కాక్పిట్ వెనుక ఉన్న చిన్న క్యాబిన్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో కెప్టెన్, పైలట్ బానీ ఇద్దరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇస్తూ ఉన్నారు. అలా ప్రయాణం సాగుతుంది. కొంతసేపటి తర్వాత ఫ్లైట్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ మధ్యకు చేరుకుంది. ఆ సమయంలో పైలట్స్ కూడా పెద్దగా చేసేదేం లేదు. ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం ఆటో పైలట్ మీదనే నడుస్తుంది. ఆ సమయంలో ప్యాసింజర్ క్యాబిన్లో డిన్నర్ కూడా సర్వ్ చేశారు. ప్యారిస్ చేరుకోవడానికి ఇంకా 8 గంటల ప్రయాణం ఉంది. దీంతో ప్రయాణికులు మెల్లమెల్లగా నిద్రలోకి వెళ్తున్నారు. కాక్పిట్లో కూడా పైలట్స్ రిలాక్స్ మోడ్లోనే ఉన్నారు. పరిస్థితిపై పైలట్స్కి పూర్తి అవగాహన ఉంది. వాతావరణం, మేఘాలు అన్నిటినీ పైలట్స్ అంచనా వేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలా విమానం ఈక్వేటర్ దగ్గరికి చేరుకుంది. ఈక్వేటర్ ప్రాంతంలో వాతావరణం కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్రాంతంలో పిడుగులు, పెద్ద పెద్ద మేఘాలు ప్రయాణానికి ప్రతికూలంగా ఉంటుంది. పిడుగులు ఏరోప్లేన్స్కి ఏమాత్రం మంచిది కాదు. ఈ పిడుగుల వల్ల ప్లేన్స్కి స్ట్రక్చరల్ డ్యామేజ్ జరుగుతుంది. కొన్నిసార్లు ఆ చల్లదనానికి ఐస్ కూడా ప్లేన్స్ మీద పేరుకుంటుంది. బట్ ఈ రూట్లోనే ప్రయాణించాలని కెప్టెన్ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఇది అంత సీరియస్ ఇష్యూ కాదు. ఒకవేళ ఎదురుగా పెద్ద మేఘాలు ఉంటే పక్కకి టర్న్ చేసి విమానాన్ని తప్పిస్తారు. కొంతసేపటి తర్వాత కెప్టెన్ డుబాయిస్ యొక్క బ్రేక్ టైం వచ్చింది. దీంతో కెప్టెన్ పైలట్స్ అందరికంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న బానీకి ఫ్లైట్ కంట్రోల్స్ ఇచ్చి రెస్ట్కి వెళ్ళిపోయాడు. స్లీప్ క్యాబిన్ నుండి డేవిడ్ రాబర్ట్ తిరిగి వచ్చి కెప్టెన్ ఇప్పటిదాకా కూర్చున్న సీట్లో కూర్చున్నాడు. బట్ తన దగ్గర కంట్రోల్స్ లేవు. అలా ఇద్దరు పైలట్స్ విమానాన్ని నడుపుతున్నారు. అదే సమయంలో వాతావరణం కూడా మరింత ప్రతికూలంగా మారుతూ ఉంది. కాక్పిట్లో అందరికంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న బానీ కంట్రోల్లో విమానం ఉంది. GMT టైం ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాక్పిట్ రికార్డర్లో ఏదో నాయిస్ రికార్డ్ అయింది. ఎక్స్పర్ట్స్ అంచనా
ప్రకారం ఈ శబ్దం ఐస్ క్రిస్టల్స్ విమానానికి తగలడం వల్ల వచ్చింది. వెంటనే కాక్పిట్లో ఒక అలారం కూడా మోగింది. ఆటో పైలట్ షట్ డౌన్ అయినట్లు ఈ వార్నింగ్లో ఉంది. ఆటో పైలట్ షట్ డౌన్ అవడంతో రైట్ సీట్లో ఉన్న బానీనే మాన్యువల్గా ఫ్లైట్ని కంట్రోల్ చేయాలి. బానీ కంటే డేవిడ్ రాబర్ట్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ రాబర్ట్ ఇప్పుడు కేవలం ఒక కో పైలట్ మాత్రమే. ఫ్లైట్ కంట్రోల్స్ బానీ చేతుల్లో ఉన్నాయి. అది అర్ధరాత్రి 2 గంటల సమయం. పైగా అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తుంది ఫ్లైట్. దీంతో చుట్టూ చీకటి తప్ప ఏమీ కనిపించదు. అలాంటి సమయంలో మాన్యువల్గా ఫ్లైట్ని నడపడం అంటే చాలా కష్టం. బట్ పైలట్కి తెలియని విషయం ఏంటంటే ఆటో పైలట్ షట్ డౌన్ అవడానికి కారణం బయట ఉన్న ఫ్రీజింగ్ టెంపరేచర్స్ వల్ల ఏరోప్లేన్స్ యొక్క 3 పీటోట్ ట్యూబ్స్ ఐస్తో బ్లాక్ అయ్యాయి. ఈ పీటోట్ ట్యూబ్స్ మరేవో కాదు, ఫ్లైట్ యొక్క స్పీడ్ సెన్సార్సే. దీంతో ఈ సెన్సార్స్ టెంపరీగా బ్లాక్ అవ్వడం వల్ల ఫ్లైట్ యొక్క స్పీడ్ తెలియలేదు. అలాగే ఆటో పైలట్ కూడా టెంపరీగా బ్లాక్ అయింది. అయినప్పటికీ విమానానికి ఎలాంటి ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు. విమానం ఇంతకుముందు ఎలా ప్రయాణిస్తుందో అదే రకంగా ఒకే లెవెల్లో ప్రయాణిస్తూ ఉంది. పైలట్ బానీ చేయాల్సిన పని అదే లెవెల్ మెయింటైన్ చేయడం. బట్ పైలట్ బానీ అలా చేయలేదు. అనవసరంగా బానీ కంట్రోల్ స్టిక్ని వెనక్కి పుల్ చేశాడు. దీనివల్ల ఫ్లైట్ నోస్ వెంటనే పైకి లేచి విమానం స్టీప్ పొజిషన్లోకి వచ్చింది. ఈ విమానం ప్రమాదానికి ముఖ్య కారణం ఏదైనా ఉందంటే అది ఇదే. ఎందుకంటే బానీ ఈ పని చేయకుండా ఉండుంటే అసలు ఈ ప్రమాదమే జరిగేది కాదు. ఎందుకంటే ఒక్క నిమిషంలోనే ఫ్లైట్ థర్మల్ సిస్టమ్ ఐస్ని మెల్ట్ చేసింది. దీంతో పీటో ట్యూబ్స్ మళ్ళీ క్లియర్ అయ్యి యాక్టివ్ అయ్యాయి. పైలట్స్ చేయాల్సిందల్లా ఈ సందర్భం కోసం వెయిట్ చేయడమే. బానీ స్టిక్ని పుల్ చేయడం వల్ల ఏరోప్లేన్ ఇప్పుడు పైకి వెళ్తూ ఉంది. వేగంగా ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్ పెరిగిపోతుంది. దీంతో ఈ స్టీప్ క్లైమ్ వల్ల ప్లేన్ స్పీడ్ కూడా దారుణంగా తగ్గిపోతుంది. ఎందుకంటే విమానం పైకి వెళ్ళే కొద్దీ ఎయిర్ థిన్ అవుతుంది. దీనివల్ల ఏరోప్లేన్కి ఎయిర్ సపోర్ట్ తగ్గుతుంది. అలాగే ప్లేన్ మీద ప్రెషర్ క్రియేట్ అయ్యి స్పీడ్ తగ్గుతుంది. బట్ ఈ విషయం పైలట్స్కి తెలియదు. అలా వారికి తెలియకుండానే ప్లేన్ స్పీడ్ దారుణంగా పడిపోయింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మరో భయంకరమైన వార్నింగ్ కాక్పిట్లో వచ్చింది. అదే స్టాల్ వార్నింగ్. స్టాల్ అంటే ఫ్లైట్ మెల్లిగా కిందకి దిగిపోతూ ఉంటుంది. స్పీడ్ తగ్గడం వల్ల మెల్లగా ఫ్లైట్ ఆల్టిట్యూడ్ తగ్గిపోతుంది. ఇక్కడ నుండి కాక్పిట్లో అంతా గందరగోళమే. కంటిన్యూస్గా స్టాల్ వార్నింగ్స్ వస్తున్నాయి. ఏం జరుగుతుందో పైలట్స్కి అర్థం కాలేదు. ఈ స్టాల్ మొదలైనప్పుడు ప్లేన్ అట్లాంటిక్ మహాసముద్రంపై 40,000 అడుగుల ఎత్తులో ఉంది. బట్ దారుణంగా నిమిషానికి 10,000 అడుగుల చొప్పున విమానం ఎత్తు తగ్గిపోతూ ఉంది. విమానంలో ఎలాంటి తప్పు లేదు. కాక్పిట్ రికార్డర్ ప్రకారం పైలట్స్ ఫ్లైట్ని కంట్రోల్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో ఈ పీటో ట్యూబ్లో ఐస్ మెల్ట్ అయ్యి స్పీడ్ సెన్సర్స్ మళ్ళీ పనిచేస్తున్నాయి. స్పీడ్ సెన్సర్స్ పైలట్కి ఫ్లైట్ యొక్క స్పీడ్ని చూపిస్తున్నాయి. స్పీడ్ చాలా తక్కువగా ఉన్నట్టు ఈ సెన్సార్ చూపించాయి. బట్ పైలట్ ముందు ఒరిజినల్ రీడింగ్స్ కనబడుతున్నా అవి వారికి నమ్మశక్యంగా అనిపించలేదు. కంప్యూటర్ సిస్టమ్ లేదా మాల్ ఫంక్షన్ ఉండడం వల్లే స్పీడ్ ఇలా కనబడుతుంది అనుకున్నారు. ఆ సమయంలో పైలట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక పైలట్స్ అయోమయంలో ఉన్నారు. ఫ్లైట్ స్టాల్ అవుతున్న విషయం వారికి అర్థమైంది, కానీ స్పీడ్ తగ్గిపోయి స్టాల్ అవుతుందన్న విషయం వారికి అర్థం కాలేదు. అసలు ఈ సిచ్యువేషన్కి ప్లేన్ ఎలా వచ్చిందో కూడా వారికి అర్థం కాలేదు. బట్ ఆ సిచ్యువేషన్కి కారణం పైలట్సే. పైలట్ బానీ చేసిన మిస్టేక్ వల్లే ఫ్లైట్ ఈ స్టేజ్కి వచ్చింది. బట్ ఆ విషయం వారికి ఎప్పటికీ అర్థం కాలేదు. దీంతో కొంతసేపటి తర్వాత కో పైలట్ డేవిడ్ రాబర్ట్ కెప్టెన్ డుబాయిస్కి కాల్ చేసి తిరిగి కాక్పిట్కి రమ్మని చెప్పాడు. ఒక్క నిమిషం సమయం తర్వాత కెప్టెన్ డుబాయిస్ కాక్పిట్కి తిరిగి వచ్చాడు. దీంతో ముగ్గురు పైలట్స్ కాక్పిట్లోనే ఉన్నారు. కెప్టెన్ కాక్పిట్కి వచ్చి చూసేసరికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి పైలట్ బానీ జస్ట్ స్టిక్ని పుల్ చేయడం ఆపేస్తే చాలు. బట్ ఆ విషయం అతనికి అర్థం కావట్లేదు. ఫ్లైట్ కంట్రోల్ అవ్వట్లేదు అని బానీ అనుకుంటున్నాడు. అదే బానీ కెప్టెన్తో చెప్పాడు. ఫ్లైట్ని సరిచేయడానికి కేవలం 3 నిమిషాలు మాత్రమే పైలట్స్ ముందున్నాయి. 3 నిమిషాలలో ప్లేన్ క్రాష్ అవబోతుంది. ఈ 3 నిమిషాలలో సరిచేయాల్సింది పోయి పైలట్స్ మరో భయంకరమైన తప్పు చేశారు. ప్లేన్ తక్కువ స్పీడ్ వల్ల స్టాల్ అవుతుంది. బట్ పైలట్స్ ఎక్కువ స్పీడ్ వల్ల స్టాల్ అవుతుందని దారుణంగా మిస్ఇంటర్ప్రిటేషన్ చేశారు. బట్ ఇక్కడ జరుగుతుంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. పరిస్థితి మొత్తాన్ని పైలట్స్ దారుణంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. పైలట్స్ భయంతో, కన్ఫ్యూజన్తో కంగారు పడి ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. పైలట్స్ వీలైనంత త్వరగా స్టీప్ పొజిషన్ నుండి నార్మల్ పొజిషన్కి ఫ్లైట్ని తీసుకురావాలి. బట్ బానీ ఇంకా స్టిక్ని వెనక్కి పుల్ చేస్తూనే ఉన్నాడు. ఇది వేరే పైలట్స్కి కనిపించలేదు. నిజానికి బానీ ఫ్లైట్ ఆల్టిట్యూడ్ పెంచడానికి స్టిక్ పుల్ చేస్తున్నాడు. బట్ అదే తప్పని అతనికి తెలియట్లేదు. ఏరోప్లేన్లోనే ప్రాబ్లం ఉందని పైలట్స్ అనుకుంటున్నారు. బట్ నిజానికి ప్లేన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా కాక్పిట్లో స్టాల్ వార్నింగ్స్ 58 సార్లు మోగింది. బట్ పైలట్స్ పరిస్థితిని సరిచేయలేకపోయారు. దీంతో స్టాల్ వార్నింగ్ కూడా ఆగిపోయింది. ఆ సమయంలో పైలట్స్ ముందు నిమిషం సమయం మాత్రమే ఉంది, కానీ ప్లేన్ 10,000 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు వచ్చేసింది. కొన్ని
కొన్ని క్షణాల తర్వాత 4000 అడుగుల ఎత్తుకు కూడా ఫ్లైట్ వచ్చేసినప్పుడు కెప్టెన్ డుబోయిస్కి అర్థమైంది బానీ అప్పటిదాకా ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో అని. బట్ అప్పటికి ఆలస్యం అయిపోయింది. బానీ దగ్గర నుండి పైలట్ డేవిడ్ రాబర్ట్ కంట్రోల్స్ తీసుకున్నప్పటికీ లాభం లేదు. అలా విమానం 2000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. వెంటనే ప్లేన్ యొక్క గ్రౌండ్ ప్రాక్సిమిటీ సిస్టమ్ కింద సముద్రాన్ని డిటెక్ట్ చేసింది. దీంతో కాక్పిట్లో ఈ అలారం కూడా మోగింది. ఇక అప్పుడే ఈ ముగ్గురు పైలట్స్కి అర్థమైపోయింది ఇక కొన్ని సెకండ్లలో ఫ్లైట్ క్రాష్ అవబోతుందని. చివరి క్షణాలలో పైలట్స్ చేతులెత్తేశారు. సరిగ్గా GMT టైం ప్రకారం అర్ధరాత్రి 2:14 ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డింగ్ ఆగిపోయింది. అంటే ఫ్లైట్ సముద్రంలో క్రాష్ అయిపోయింది. విమానంలో ఉన్న వారంతా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఒకవేళ పైలట్ చేసిన తప్పు వల్ల ఏదైనా విమానం ప్రమాదం జరిగి ఉంటే అది ఇదే. బట్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఈ ప్రమాదానికి ముఖ్య కారకులు ఏవియేషన్ ఇండస్ట్రీనే. ఎందుకంటే ఈ పైలట్స్ ఎక్కువ శాతం ఆటోమేటిక్ సిస్టమ్స్ మీదనే ట్రైనింగ్ తీసుకుంటారు. ఆటోమేటిక్ సిస్టమ్స్ మీదనే ప్రయాణాలలో ఆధారపడతారు. మాన్యువల్గా ఫ్లై చేయడం వీరికి ఎయిర్లైన్స్ నేర్పించరు. అందువల్లే పైలట్స్కి ఇలాంటి సందర్భాలలో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో ప్రమాదానికి కారణం పైలట్స్లో లేదు కానీ మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఉంది. ఈ ప్రమాదానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.